అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏదో అప్పో సప్పో చేసి గడుపుతున్నట్టున్నారు. ఆ ఇందు మొగుడిని చూస్తే ఒట్టి కత్రిగాళ్లాగే ఉన్నాడు. మన బాపదే కాబట్టి వెంటనే కనిపెట్టేశావు అనమాట. ఒరే దొంగ సచ్చినోడా, వాడు మనం ఒకే బాపతంటా వింటరా నువ్వు? మనం చేసేవి పెద్ద దేశావు మరి. నోరు మూయండి. మీరు మీ పనికి మాలిన మాటలో. రేకోటి అర్జెంటుగా ఇందు మొగుడిని ఏదో ఒక ఉచ్చులో ఇరికించాలి. పాపం వాడేం చేశాడాక? మధు వాళ్ళ అక్కని పెళ్లి చేసుకోవడమే వాడు చేసిన పాపం. మధు ప్రశాంతంగా ఉండకుండా చెయ్యాలి అంటే మధు వాళ్ళ అక్క జీవితంలో కలతలు సృష్టించాలి. ఏం చేయమంటావక్క? ఆలోచించి రేపొద్దున చెప్తాను. అక్కని అమ్మ పిలిస్తే ఇక్కడికి రాలేదు, మా అత్తగారు పిలిస్తే వచ్చింది. మీ అమ్మ మీద అంతగా విరుచుకుపడుతున్నా ఆవిడెందుకు చూస్తూ ఉండిపోయింది? ఏంటి అయ్యగారు, చాలాసేపటి నుంచి ఆన్లైన్లోనే ఉన్నారు కానీ మెసేజ్ టైప్ చేయట్లేదు. పడుకున్నారా? నేను ఆన్లైన్లో ఉన్నానని చూసే పడుకున్నారా అని అడుగుతున్నావా? ఆన్లైన్లోనే ఉన్నారు కానీ రిప్లై లేదు కదా, అందుకే అడిగా. ఓ, ఇంకేంటి? ఏం లేదు. ఏం లేదా? లేదు. ఏంటి అంత పొడి పొడిగా మాట్లాడుతున్నారు? పొడి పొడిగా ఏముంది? సరే, మాట్లాడటం ఇష్టం లేకపోతే ఎందుకులే. చచ్చా, అలా ఏం లేదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? హలో. సారీ. సారీయా? దేనికి? 16 రోజుల పండగప్పుడు ఇందు అక్కడికి రావడానికి అమ్మే కదా కారణం. ఇందు రావడానికి మాత్రమే కాదు, అక్కడ జరిగిన దానికంతా అమ్మే కారణం. అమ్మ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ ఆ నిమిషాన అమ్మ నోరు తెరవకపోవడం తప్పు. అది నాకు కూడా బాధగానే ఉంది. మీకెలా తెలిసివన్నీ? నీ ఫోన్ తిరిగివ్వడానికి వచ్చినప్పుడు విన్నాను. అందుకే అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంటుందని వచ్చేసాను. అత్తయ్య గారిని అపార్థం చేసుకోకండి. ఆ గొడవ జరిగినప్పుడు అత్తయ్య గారు షాక్లో ఉండి మాట్లాడలేకపోయారంట. స్వయంగా అత్తయ్య గారే వచ్చి దానికి సారీ చెప్పి వెళ్ళారు. అవునా? అమ్మ అక్కడికొచ్చి సారీ చెప్పారు?
అవును, మా అక్కని తీసుకురమ్మని చెప్పి నాకు చాలాసార్లు చెప్పి ప్రయత్నం చేశారు. నేనెంత ప్రయత్నం చేసినా అక్క ఒప్పుకోలేదు. నేను బాధపడుతూ ఉంటాను అనే ఆ ఉద్దేశంతోనే అక్కని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా ఆలోచించుకోకుండా అత్తయ్య నాకెందుకు చెప్పలేదు, కనీసం గొడవ జరిగేటప్పుడైనా ఎందుకు నోరు విప్పలేదు అని నేను హర్ట్ అయ్యాను. అత్తయ్యని అపార్థం చేసుకొని నేను కూడా పొరపాటు చేశాను. థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? అమ్మని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అత్తయ్య నాకు ఇంకో అమ్మ లాంటిది. ఇంకెప్పుడు అత్తయ్యని అపార్థం చేసుకోను. 1-2 సార్లు ఇలానే తొందరపడి అపార్థం చేసుకున్నాను. ఇక మీదట ఇలాంటి సందర్భాలొస్తే అత్తయ్య విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. గుడ్. ఇప్పుడు నా మనసు కాస్త తేలికపడింది. ఇంకా ఏం చెప్పాలి? మీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పండి. చెప్పడానికి ఏముంది? అన్నీ చెప్పేశాను. ఇంకేం లేదా? ఏముంది? మనసులో కూడా ఏం లేదా? మనసులో ఏం లేదు. అంటే మీ మనసులో ఏం లేదన్నమాట. నీ మనసులో ఏముంది? నా మనసు మీ మనసులా కాదు. నా మనసులో చాలా ఉన్నాయి. మరి చెప్పు. మీరు చెప్పండి. చెప్పడానికి ఏం లేదని చెప్పాను కదా. నీ మనసులో చాలా ఉన్నాయంటున్నావు. చెప్పు, వింటాను. అయితే మీ మనసులో ఏం లేదు. లేదని కదా చెప్తున్నాను. సర్లేండి, మీ మనసులో ఏం లేదన్నప్పుడు నా మనసులో మాత్రం ఎందుకుంటుంది? గుడ్ నైట్. ఏంటి అలా ఫోన్ పెట్టేస్తావేంటి? నా మనసులో ఏముంటుంది? మా అమ్మెందుకు ఇలా చేసింది అనే బాధ తప్ప నా మనసులో ఏం లేదు. ఆ బాధ మొత్తం చెప్పేశాను కదా. ఆ, ఇంకా మనసులో ఏం లేదా అంటే నేనేం చెప్పాలి? మనసులో ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. మనసులో ఏం లేదు అంటే ఇంక నేనేం చెప్పాలి? నీ మనసులో చాలా ఉన్నాయన్నావు. అదేంటో చెప్పు. చెప్పను. అదేంటి? అదంతే. నీకేమైనా తిక్కా? అవును, తిక్కే. నా తిక్కని అర్థం చేసుకున్నప్పుడు ఇంకెందుకు మాటలు? బాయ్. హలో హలో. ఏంటో ఈ రాక్షసి అస్సలు అర్థం కాదు. ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్ గర్ల్ లాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంతకంటే తింగరి ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? వాచ్మ్యాన్, తీయరా. మావయ్యన్నాడు కదా,